టర్కీలో నాటో సమ్మిట్ ముగిసింది. నాటో డివైడ్ అయి ఉందా, కలిసి ఉందా అనే ప్రశ్న మిగిల్చి ఈ సమ్మిట్ ముగిసింది. ఎందుకు చెప్తున్నంటే ట్రంప్ సెకండ్ టర్మ్ పవర్లోకి వచ్చాక ట్రాన్స్ అట్లాంటిక్ అలియన్స్గా పిలువబడే అమెరికా, యూరప్ల మధ్య ఉన్న సయోధ్య నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్కు ప్రాతిపదిక దెబ్బతిన్నది. సో నాటో పైన అమెరికా ప్రెసిడెంట్ దాడి చేస్తున్నాడు, నాటో అవసరం ఉందా అన్నాడు, మేము లేకుండా నాటో ఉందా అన్నాడు, నాటో దేశాలైన కెనడా నుంచి యూరోప్ వరకు అవమానిస్తూ వచ్చాడు, నాటోలోని దేశాల భూభాగాలే కావాలన్నాడు. సో యూరోప్ తన రక్షణ తానే చూసుకోవాలన్నాడు, లేదంటే పుటిన్కి చెప్పి దాడి చేయిస్తాను బెదిరించాడు, ఉక్రెయిన్కు మద్దతును తగ్గించాడు. ఇలా ఇరాన్ వార్లో కూడా నాటో దేశాలు కలిసి రానందుకు అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. సో ఎన్ని చేసినా అల్టిమేట్గా ట్రంప్ ఇంత దాడి చేస్తున్నా నాటో సమ్మిట్ అయితే జరగాల్సి వచ్చింది. ఎందుకంటే అమెరికా నీడ్స్ యూరప్, యూరప్ నీడ్స్ అమెరికా. సో అమెరికా తన ఆధిపత్యాన్ని ప్రపంచంలో నిలుపుకోవాలి అంటే తనకు యూరప్ కావాల్సిందే. యూరప్ రష్యా దాడిని తట్టుకోవాలి అంటే అమెరికా కావాల్సిందే. సో ఒక రకంగా లవ్ అండ్ హేట్ రిలేషన్షిప్ ట్రంప్కు యూరప్కు మధ్య. సో అదే వ్యక్తమైంది నాటో సమ్మిట్లో. ట్రంప్ ఈ సమ్మిట్లో కూడా మాట్లాడుతూ స్పెయిన్ను టార్గెట్ చేశాడు. ఇది టెరిబుల్ పార్ట్నర్ అన్నాడు. ఎందుకంటే అమెరికా ఇరాన్ వార్ను స్పెయిన్ బహిరంగంగానే తీవ్రంగా వ్యతిరేకించింది. అలాగే డెన్మార్క్కి చెందిన అటానమస్ రీజన్ అయిన గ్రీన్లాండ్ తమకు ఇవ్వాల్సిందే, ఇది డెన్మార్క్కు గ్రీన్లాండ్ అవసరం కన్నా అమెరికాకు గ్రీన్లాండ్ అవసరం ఎక్కువ అన్నాడు. రేపు భారతదేశంలో కూడా ఏదైనా ఒక భూభాగాన్ని ఇండియాకు అవసరం కన్నా మాకే కోసం అన్న అంటాడేమో. ఏ అండమాన్ దీవులనో ఏ గోవానో ఇండియా కన్నా మాకే కోసం మాకు ఇచ్చేయండి అన్న అంటాడేమో. సో ఓపెన్గా ఒక స్వతంత్ర దేశానికి చెందిన భూభాగాన్ని అమెరికా కావాలి అని మళ్ళొకసారి కూడా అన్నాడు. అఫ్కోర్స్ నాటో దాన్ని అంగీకరించలేదు, యూరప్ చాలా గట్టిగా వ్యతిరేకించింది, డెన్మార్క్ అయితే తీవ్రంగా వ్యతిరేకించింది. యూరప్ కూడా టెరిటోరియల్ ఇంటెగ్రిటీ, సావర్నిటీ అనేది నాన్ నెగోషియబుల్ అని చెప్పేసింది. సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత బేరసారాలకు అతీతమైంది అని ప్రకటించింది. గ్రీన్లాండ్ భవిష్యత్తు గ్రీన్లాండ్ ప్రజలు, డేనిష్ ప్రజలు, డెన్మార్క్ ప్రజలే నిర్ణయిస్తారు అంటూ ట్రంప్కు చురుకలంటించింది యూరప్. డెన్మార్క్ చాలా గట్టిగా మాట్లాడింది. యూరప్లోని ప్రతి ఇంచు భూభాగాన్ని డెన్మార్క్ గ్రీన్లాండ్తో సహా కాపాడేందుకు డెన్మార్క్ కట్టుబడి ఉంది అని ట్రంప్కు రిటర్న్ కాంప్లిమెంట్ ఇచ్చింది. డెన్మార్క్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. సో ఇలా గ్రీన్లాండ్ పైన, స్పెయిన్ పైన ట్రంప్ తన దూకుడు ప్రదర్శించాడు, కానీ యూరప్ రాజీ పడలేదు. ఎందుకంటే ఈ రెండు దేశాల మధ్య, అమెరికాకు యూరప్కు మధ్య ఈ డివిజన్ అనేక అంశాల్లో ఉంది. ముఖ్యంగా యూరోపియన్ సెక్యూరిటీ మా బాధ్యత కాదు, నాటో 3.0లో యూరప్ తన సెక్యూరిటీని తానే బ్యాలెన్స్ చేయాలి అన్నది ట్రంప్ వైఖరి. ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చినప్పుడు కూడా 2% ఆఫ్ జీడిపి యూరప్ ఖర్చు పెట్టాలి డిఫెన్స్ పైన అన్నారు. లాస్ట్ సమ్మిట్కి వచ్చే వరకు దాదాపు అన్ని దేశాలు కూడా 2% ఆఫ్ జీడిపిని ఖర్చు పెట్టాయి, ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్, అన్నీ కాకపోయినా. ఇప్పుడు సెకండ్ టర్మ్ పవర్లోకి వచ్చాక 5% ఆఫ్ జీడిపి యూరోపియన్ కంట్రీస్ డిఫెన్స్ పైన ఖర్చు పెట్టాలన్నది ట్రంప్ ఒత్తిడి. అయితే ఇప్పటి వరకు సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ అవుతున్నాయి. కెనడాతో సహా చాలా కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ 20% లాస్ట్ క్యాలెండర్ అంటే 2024తో పోలిస్తే 2025లో తమ డిఫెన్స్ స్పెండింగ్ 25% పెంచారు. కెనడా అండ్ మెనీ యూరోపియన్ కంట్రీస్. 6 యూరోపియన్ నేషన్స్ అయితే ఏకంగా తమ జీడిపిలో డిఫెన్స్ పైన స్పెండింగ్ అమెరికాను మించి చేశాయి. జర్మనీ చేయకపోయినా జర్మనీ చాలా బిగ్ అంబిషన్స్ ప్రకటించింది. అబ్సల్యూట్ టర్మ్స్ పర్సంటేజ్ ఎలా ఉన్నా అబ్సల్యూట్ టర్మ్స్లో నాటోలో సెకండ్ బిగ్గెస్ట్ మిలిటరీ స్పెండర్గా జర్మనీ ఉంది. సో అల్బేనియా లాంటి చిన్న చిన్న కంట్రీస్ స్పెండ్ చేయకపోయినా జెక్ రిపబ్లిక్ ఇలాంటి కంట్రీస్ కొన్ని చేయలేదు. బట్ స్టిల్ ఓవరాల్గా యూరప్ ఈజ్ నాట్ యెట్ రీచ్డ్ ఆ 5% జీడిపి లెవెల్ రీచ్ కాకపోయినా ఆ దిశగా ప్రయాణం చేస్తున్నాయి.
సో తమ సొంత భద్రత కొరకు. ఇక కానీ ట్రంప్ వాదిస్తున్నట్లు కంప్లీట్గా అమెరికాతో సంబంధం లేకుండా యూరప్ తన సేఫ్టీ తానే చూసుకోవాలి అనే దాని విషయంలో అమెరికాకు యూరప్కు మధ్య ఆ గ్యాప్ ఇంకా మిగిలిపోయింది. ఇక ఇరాన్ వార్, అమెరికా మరోసారి భీకర దాడులు చేస్తామని ట్రంప్ నాటో వేదికగానే ప్రకటించాడు. ఈవెన్ తన ఎంఓయు, ఇరాన్తో కుదుర్చుకున్న ఎంఓయు కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించాడు. సో కానీ యూరోప్ నాటో దేశాలు అమెరికాతో కలిసి ఇరాన్పై వార్ చేయడానికి మాత్రం రెడీగా లేవు. ఈ నాటో సమ్మిట్లో కూడా ఆ రకమైన అవగాహన ఏమీ కుదరలేదు. ట్రంప్ చాలాసార్లు ఇన్వైట్ చేశాడు. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ను కలిసి క్లియర్ చేద్దామన్నాడు, లేదా మీరే క్లియర్ చేసుకోండి అన్నాడు. అసలు నాటో వాళ్ళు కలిసి రావడం లేదు, పిరికి పందులను తిట్టాడు. అసలు నాటో అవసరమే లేదు మాకు అంటూ ప్రగల్భాలు పలికాడు. కానీ ఇరాన్ వార్ విషయంలో మాటల వరకైతే నాటో కలిసి వస్తుంది, కానీ అమెరికాతో వార్లో గతంలో గల్ఫ్ వార్లో పాల్గొన్నట్టు, ఆఫ్ఘాన్ పైన వార్లో, తాలిబాన్ పైన వార్లో పాల్గొనడానికి సిద్ధంగా లేదు. అది చాలా క్లియర్గా ట్రంప్కు ఈ నాటో సమ్మిట్లు కూడా అర్థమైపోయింది. ఎందుకంటే ఈ వార్లో ఇరాన్ న్యూక్లియర్ అంబిషన్స్ను నాటో ఖండిస్తోంది, అన్నిటినీ ఓకే, కానీ ప్రాక్టికల్గా ఈ వార్లో చేరటానికి నాటో రెడీగా లేదు. అది మరోసారి ఈ సమ్మిట్లో రుజువైంది. ఇక మూడవది ఉక్రెయిన్ విషయంలో ట్రంప్ కొంత పుటిన్తో డిస్సాటిస్ఫై కావడం వల్ల ఉక్రెయిన్ పట్ల కాస్త సానుకూలత ఉన్నట్లు కనిపించాడు. ఎందుకంటే నాటో ఫైనల్ డిక్లరేషన్లో ఉక్రెయిన్కు $70 బిలియన్, $7,000 కోట్ల మిలిటరీ ప్యాకేజ్ ప్రకటించారు. జెలెన్స్కీని కూడా నాటో ఉక్రెయిన్ కౌన్సిల్ మీటింగ్ ఇన్వైట్ చేశారు. సో ట్రంప్ మాట్లాడిన వేదిక నుంచే ప్రెసిడెంట్ జెలెన్స్కీ కూడా మాట్లాడాడు. బట్ స్టిల్ అమెరికాకు, యూరప్కు ఈ రష్యా ఉక్రెయిన్ వారు పట్ల ఉన్న దృక్పథంలో ఉన్న ఫండమెంటల్ డిఫరెన్సెస్ అయితే పోలే. ట్రంప్ అయితే పూర్తిగా ఉక్రెయిన్కు మద్దతుగా లేడు. ఇప్పటికీ రష్యా ఉక్రెయిన్ల మధ్య ఊగిసలాట ట్రంప్ చూస్తుంటాడు. ట్రంప్ వైఖరి ఏంటంటే రష్యా ఇదే పవర్ఫుల్ నేషన్, లొంగిపోవాలి, రాజీ పడాలి ఉక్రెయిన్ అన్నది ట్రంప్ వైఖరి. సో ఆ వైఖరిలో మాత్రం ట్రంప్ మార్పు లేదు. ఇక చైనా విషయంలో, ఒక్కదాని విషయంలో మాత్రం ట్రంప్కు యూరప్కు మధ్య కాస్త ఏకాభిప్రాయం ఉన్నట్టు కనబడుతోంది. ఎందుకంటే గతంలో బైడెన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చైనానే ప్రధానంగా వ్యతిరేకిస్తూ నాటో ఫోకస్ ఉండాలి అన్నది అమెరికా వాదన ఉండేది. యూరోపియన్ కంట్రీస్కేమో చైనాతో బలమైన ఎకనామిక్ పార్ట్నర్షిప్ ఉంది. అందుకే చైనాతో ఘర్షణ యూరప్కు ప్రియారిటీ కాదు, చైనాతో ఘర్షణ అమెరికాకు ప్రియారిటీ. కానీ ట్రంప్ వచ్చాక ట్రంప్ మొదట్లో చైనాను, రష్యాను కలుపుకొని చైనాను ఐసోలేట్ చేయాలని ప్రయత్నించాడు, రివర్స్ కిస్సింజర్ డిప్లొమసీలో భాగంగా. కానీ ఈ ఉక్రెయిన్ వార్ వల్ల అది సాధ్యం కాలేదు కనుక ఇప్పుడు చైనా తన ప్రియారిటీలో తగ్గిపోయింది. మీరు నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీలో కూడా తన హెమిస్ఫియర్, తన అమెరికా ఖండంలోను, కరీబియన్లోను అమెరికా ఆధిపత్యం ఉంటుందంటూ ఈ ప్రాంతంలో, చైనా ఉన్న ప్రాంతంలో చైనాతో ఘర్షణ పడటానికి అమెరికా సిద్ధంగా లేదు. అందుకే క్వాడ్ను వీకెండ్ చేశాడు. ఇండో పసిఫిక్ నుంచి ఇండో అన్న పేరు తీసేశారు. ఇటీవల కాలంలో G2 అని ప్రతిపాదిస్తున్నాడు. అంటే చైనాతో కాస్త అకామిడేట్ అయ్యే వైఖరిని ట్రంప్ తీసుకుంటున్నాడు. ఈవెన్ తైవాన్ విషయంలో కూడా ఇటీవల చేతులెత్తేశాడు. చైనా పర్యటన సమయంగా అంత దూరం, 1000 కిలోమీటర్ల దూరం ఉన్న తైవాన్ మేమేం కాపాడుతామంటూ ప్రకటించాడు. సో ఈ పరిణామాలన్నీ చూస్తుంటే యూరప్ కోరుతున్నట్టు చైనాతో ఘర్షణ ఉండకూడదని యూరప్ వైఖరి, ట్రంప్ వైఖరి కూడా అదే ఉండడం కాస్త ఒక్క చైనా విషయంలోనే నాటోలో కాస్త యూనిఫామిటీ కనబడింది. అందువల్ల నాటో సమ్మిట్ అమెరికాకు, యూరప్కు మధ్య ఉన్న ఫండమెంటల్ డిఫరెన్సెస్ను తొలగించలేకపోయింది. కానీ మ్యూచువల్ అవసరాల రీత్యా నాటో అలా యునైటెడ్గా ఉండాల్సి వచ్చింది.